హాయ్ అందరికీ. ప్రజెంట్ మనం పాములేరు నుంచి పెద్రాయనపేట వెళ్ళే రూట్లో ఉన్న శివాలయంకి వెళ్తున్నాం మనం. ఇదే ప్రాచీన శివాలయం అన్నమాట ఇది. ఇది చాలా ఎప్పుడో పురాతనమైన ఆలయం. చాలా పవిత్రమైన ఆలయం ఇది. ఇక్కడ సాధారణంగా ప్రతి శివరాత్రికి కొన్ని వేల మంది వస్తారు ఇక్కడికి. భరతనాట్యాలు, శివారాధన, పూజలు, మహిమలు అన్నీ ఇక్కడ చూడవచ్చు మనం. ప్రజెంట్ వచ్చే శివరాత్రికి ఇక్కడ తప్పకుండా అందరూ రావాలి ఇక్కడికి. భద్రాచలం నుంచి అయితే 30 కిలోమీటర్స్ పడుతుంది. అదే మీరు హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా భద్రాచలం వచ్చి అక్కడ నుంచి పాములేరు వెళ్ళే రూట్లో మీరు వెళ్ళొచ్చు. అరౌండ్ హైదరాబాద్ నుంచి అయితే 6 అవర్స్ జర్నీ పడుతుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాం. చూడండి లోపల ఎలా ఉందో. ప్రజెంట్ అయితే ఇక్కడ పూజలు పునస్కారం ఇప్పుడైతే లేవు, కానీ మళ్ళీ వచ్చే శివరాత్రికి అయితే పూజలు పునస్కారం కంపల్సరీగా ఉంటాయి. చూడండి ఇక్కడ జంట నాగులు ఎంత అద్భుతంగా చెక్కారు. ఇక్కడ ఎంత బాగున్నాయి. ఇక్కడ చూడడానికి 2 కాళ్ళు సరిపోవు, అంత శక్తివంతమైన విగ్రహాలు అన్నమాట ఇవి. ప్రతి ఒక్కరు చూడండి. ఓకేనా? ఓకే, ఏమన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను, కొంచెం సపోర్ట్ చేయండి నాకు కూడా. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాం. మీకు గుడి టెంపుల్ మొత్తం చూపిస్తాను చూడండి. మీకు చూడండి పక్కన ఉన్నటువంటి చిన్న కోనేరులో ఉన్న శివయ్య ఎట్లా ఉన్నారు చూడండి. చూపిస్తాను చూడండి, ఎట్లా దగ్గరలో జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? కానీ ఇప్పుడంటే పట్టించుకోవడం లేదండి. ఓన్లీ ప్రతి శివరాత్రికి మాత్రమే ఈ గుడిలో ఆలయాలు తీస్తారు. ఇంకపోతే ఇక్కడ చాలా ఉన్న జంట నాగులు అనేవి మనం కూడా కొంచెం వచ్చి దర్శించుకోవచ్చు. ఇంకపోతే ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మంచి మంచి సీన్స్ కనబడతాయి చూడండి. చుట్టూరు చెట్లని, పచ్చని చెట్లని వాతావరణం. కాకపోతే ఏంటంటే ఒకటే బాధ, ప్రతి సంవత్సరం కాకుండా రోజు ఇట్లా పూజలు చేస్తూ ఉంటే ఆ శివయ్య కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ నాకు రీసెంట్గా పెయింట్లు వేశారు. శివరాత్రి వస్తుంది కాబట్టి ఈసారి శివరాత్రికి అందరూ తప్పకుండా రావాలని కోరుతున్నాను. ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది చూడండి మన శివయ్య ఉన్నారు అక్కడ, చూపిస్తాను మీకు. అదిగోండి చూడండి ఎంత నీట్గా, ఎంత చక్కగా, అంత మంచిగా, అంత అందంగా ఉన్నారు. ఇంకా అక్కడ పోతే కాలభైరవ స్వామి, నేను కొంచెం చూపిస్తాను నాకు, ఆగండి. ఇంకోటి నంది, మా అక్క ఇంకా దండం పెట్టుకుంటుంది. ఇంకా కాలభైరవ స్వామి, ఆగండి లోపలికి వెళ్తున్నాం మనం. కానీ ఒకటే బాధ, పూజలు ఉంటే బాగుండండి. వీళ్ళకి అసలు పూజలు లేవు, ఏమీ లేవు. ప్రతి శివరాత్రి కంటే ఎట్లా రోజు పూజలు చేస్తే బాగుండు. రాహువు కేతు, మన చిన్నప్పుడు చాలాసార్లు విన్నాం కదా, సినిమాలో చూసాను. నీ గండంలో రాహువు కేతు ఉన్నారంట కదా, వీళ్ళే అండి రాహువు కేతు అంటే. ఇదిగోండి. ఓకే, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ చూడండి మంచి మంచి దృశ్యాలు కనపడతాయి మనకి చుట్టూ. అంటే వీళ్ళు చూస్తున్నారు ఒక మునీశ్వరు, ఒక తల్లిపి నాకు తెలియదు. దేవుణ్ణి కూడా తీయాలి.